మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం, నేను శిరీష. వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీ పరాభవనామ ఉగాది శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య సామ్రాట్ చింత రుక్మందర్ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. గురుగారు, ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు అండి. సంతోషం అండి. మీకు, మన ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు, రెండు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలందరికీ కూడా శ్రీ పరాభవనామ ఉగాది శుభాకాంక్షలు. గురుగారు, ముఖ్యంగా ఉగాది అనగానే మనకు గుర్తుకొచ్చేది షడ్రుచులు, అలాగే ఉగాది పంచాంగం. ముఖ్యంగా ప్రతి ఒక్కరు చూసుకుంటారు ఈ సంవత్సరం అంతా మాకు ఎలా ఉంటుంది, ఆదాయం ఎలా ఉంది, రాజపూజం ఎలా ఉందని చెప్పి. సో ముఖ్యంగా చూసుకుంటే మరి సింహరాశి వారికి ఎలా ఉంటుంది అంటారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారండి? ముఖ్యంగా ప్రతి సంవత్సరం ఉగాది పంచాంగం చూసుకునేటప్పుడు ప్రతి ఒక్కరు ఈ సంవత్సరం మన రాశికి ఆదాయం ఎంత, వ్యయం ఎంత, రాజ్యపూజ్యం ఎంత, అవమానం ఎంత అనేటువంటిది ప్రతి ఒక్కరికి ఒక ఆసక్తికరమైన విషయము. దాన్ని చూసుకుంటారు. తర్వాత ఫాలో అవుతారో లేదో మనకు తెలియదు, కానీ దాన్ని మాత్రం ఖచ్చితంగా చూసుకుంటారు. ఈ సంవత్సరం చూస్తే ఆదాయం 5, వ్యయం 5 సమానం, రాజ్యపూజ్యం 7, అవమానం 7, అంతా సమానంగా ఉన్నాయి. అదేవిధంగా ఈ రాశి వారికి చెప్పాలంటే ఈ సంవత్సరం చాలా ప్రత్యేకమైన రాశి, ప్రత్యేకమైన ఫలితాలు ఈ సంవత్సరం సింహరాశి అని చెప్పచ్చు. ఎందుకంటే వీళ్ళకి ప్రస్తుతం అష్టమ శని నడుస్తూ ఉంది. 8లో శని ఉన్నాడు, 7లో రాహు ఉన్నాడు. అంటే రాహు శని ఈ రాశికి బద్ధ శత్రువులు. సింహరాశికి రాహు శని మొదటి శత్రువులు, బద్ధ శత్రువులు, జీవిత పర్యంతం శత్రువులు. అంటే రాహుతో వీళ్ళ ఇబ్బంది పడలేదు. రాశినే చూస్తున్నాడు రాహు. ఎందుకంటే లాభంలో ఉన్న గురువు రాహుని చూస్తున్నాడు, అంటే నియంత్రిస్తున్నాడు. అష్టమంలో శనితో ఇబ్బంది పడుతున్నారు. అదే శని ఏ గ్రహం చూడడం లేదు. ఈ గురువు ఈ రాశికి పంచమాధిపతి, అంటే శుభగ్రహము. అంటే గ్రహరాజు గురువుకి శిష్యుడే కదా. అంటే ఇప్పుడు పూర్వకాల రాజులు ఏం కేవలం గురువులను ఆశ్రయించేవాళ్ళు. అట్లా ఈ రాశికి గురువు శుభగ్రహం. ఆయన లాభంలో ఉంటూ రాహువుని నియంత్రిస్తున్నాడు. ఆయన జూన్ 1 నుంచి వచ్చి మళ్ళీ శనిని చూస్తాడు. అష్టమ శనిని నియంత్రిస్తాడు. అంటే ప్రథమార్థంలో రాహువుని నియంత్రిస్తున్నాడు గురువు, ద్వితీయార్థంలో శనేశ్వరుని నియంత్రిస్తున్నాడు. ద్వితీయార్థంలో అంటే డిసెంబర్ ఆ ప్రాంతంలో రాహువు 6వ స్థానానికి వస్తున్నాడు. అంటే రాహువు మంచి స్థానంలోకి వస్తున్నాడు. సింహరాశికి 6వ ఇంట్లోకి వస్తున్నాడు, దిగ్బలాన్ని పొందుతున్నాడు 6వ ఇంట్లో. అంటే రాహువు 6వ ఇంట్లో ఉంటే పరిస్థితి ఏమంటే శత్రువులు నిలవరు, శత్రువులు లేకుండా చేసేస్తాడు. శత్రు రోగ రుణాలు లేకుండా చేస్తాడు రాహు. రాహుకు 6వ ఇంట్లో విశేషమైన శక్తి ఉంటుంది. అంటే వీళ్ళకు ప్రథమార్థంలో ఒక ప్రయోజనము, ద్వితీయార్థంలో 2 ప్రయోజనాలు. శనేశ్వరుని గురువు కంట్రోల్ చేయడము, మళ్ళీ జూన్ నుంచి మళ్ళీ డిసెంబర్ ఆ ప్రాంతం కంతా రాహు 6వ ఇంట్లోకి రావడము. జన్మంలోకి అంటే వ్యయస్థానంలోకి, జన్మంలో ఉన్న కేతువు వ్యయస్థానంలోకి వెళ్తున్నాడు. అంటే మోక్షస్థానంలోకి మోక్షకారకుడు వెళ్తున్నాడు. గురువు జ్ఞానకారకుడు గురువు మోక్షస్థానంలోకి వస్తున్నాడు, అక్కడ ఉచ్చస్థితి పొందుతున్నాడు. అంటే వీళ్ళకు దైవబలం పెరిగిపోతామని అర్థం. మోక్షస్థానం అంటే దైవస్థానమే కదా అర్థము. మోక్షం అంటే దైవం. ఇంకొకటి ఏమంటే వీళ్ళకు జూన్ తర్వాత అంటే 12వ స్థానం అంటే బెడ్రూమ్ అని కూడా నేను చెప్పుకోవచ్చు. మన పడుకు నిద్రపోయిన బెడ్రూమ్ అని చెప్పుకోవచ్చు. అక్కడ గురువు ఉచ్చస్థితిలో ఉన్నాడు. కేతు మళ్ళీ డిసెంబర్ నుంచి వస్తున్నాడు. అంటే వైవాహిక జీవితంలో వీళ్ళు అనుకున్నంత ప్రేమానురాగాలు భార్య వాళ్ళ భర్తకి, భర్త వాళ్ళ భార్యకి లేకుండా పోతాయి. గురువు అంటే ఇప్పుడు సంసార జీవితంలో ఒకరి పట్ల ఒకరు చనువుకునేది బెడ్రూమే. అక్కడ వచ్చి గురువు వస్తున్నాడు, డిగ్నిఫైడ్గా ఉంటారు అక్కడ. అంటే ఏమైంది, గురువు అన్నప్పుడు ఎలా హుందాగా ఉంటాడు. అదే ఒక శుక్రుడు ఉంటేనో ఒక రాహు ఉంటేనో వాళ్ళ సంసార జీవితము మల్టిపుల్ టైమ్స్ బాగుంటుంది. ఈ గురువు కేతు అంటే మోక్షకారకుడు, భక్తి జ్ఞాన వైరాలు. వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే గురువు కేతు ఉన్నప్పుడు మన పూజలో నిద్రలేస్తాను చూస్తే ఒక దేవుని ఫోటో చూసుకుంటే బాగునిపిస్తుంది, దేవుడి ఫోటో పూజలో పెట్టుకుంటే బాగునిపిస్తుంది. మామూలుగా పూజరూమ్ అంటే బెడ్రూమ్లో నిద్ర లేవగానే దేవుని చూద్దామా అనిపిస్తుంది. బెడ్రూమ్లో దేవుడి ఫోటోలు పెట్టకూడదు, పూజ రూమ్లో పెట్టాలి. కానీ ఇక్కడ గురువు కేతు వచ్చే కాడికి వీళ్ళకు కాస్త భక్తి జ్ఞానం వైరాగ్యం పెరుగుతుంది. అంటే వాళ్ళు ఆ క్వాలిటీస్ ఇస్తారు. అదొకటి చిన్న అన్కంఫర్ట్, అంత ఇంకేం లేదు. ఇక ఇతరత్ర చూసుకుంటే కొద్ది కాలం ఇబ్బందిగా ఉన్నా కానీ మళ్ళీ గ్రహస్థితి పుంజుకుంటుంది. క్యాలిక్యులేషన్స్ వేరే విధంగా తగులుతూ వీళ్ళకి బెనిఫిట్గా ఉంది. జనరల్గానే సింహరాశి వాళ్ళు ధీమా ఎక్కువ, వీళ్ళపైన వీళ్ళకి నమ్మకం ఎక్కువ. నాకు అన్నీ జరుగుతాయి, నేను అన్నీ సాధిస్తాననేటువంటి క్వాలిటీ బై బర్త్ ఉంటుంది.
గ్రహరాజు సూర్యుడు కదా, సింహరాశి. సింహం అంటేనే అది నడకే స్టైల్ వేరు. మన సాక్షాత్ భారతదేశమే 4 తల సింహాన్ని పెట్టుకునింది. భారతీయుడు 4 తల సింహం అంటే 4 వైపులా సింహావలోకనంతో బతికేవాడిని అర్థం. ఆ రాసే ఇది. కానీ వీళ్ళకి అదే ఒక విధంగా మైనస్. వీళ్ళ పొగిడితే ఏమైనా చేసేస్తారు. నువ్వు అంతటోడు మింతటోడు అంటే బీగాలు ఇచ్చేస్తారు, సంతకాలు పెడేస్తారు, ఇంకేమైనా దాన ధర్మాలు చేస్తారు, అన్నీ చేస్తారు. తిరిగి వీళ్ళు వాళ్ళని సహాయం అడగలేరు. నేనేంది వాళ్ళని అడిగేది అనే దాంట్లో నష్టపోతారు. పొగడ్తలకు పడిపోతుంటారు ఎక్కువగా. రాజకీయ ఆపేక్ష అభిలాష ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా ఒక వ్యూహాత్మకమైన బెనిఫిట్ ఉంటుంది వీళ్ళకు. రాహు 6వ ఇంట్లోకి వస్తున్నాడు, శత్రువులు లేకుండా చేస్తానని చెప్పాను కదా. రాజకీయంలో శత్రువులు ఎక్కువ, అవును, వారికే ఉంటారు ఎక్కువ. కాబట్టి ద్వితీయార్థంలో వీళ్ళకు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రయోజనాలు ఉంటాయి. ప్రథమార్థంలో శనేశ్వరుడు అష్టమ శని నియంత్రణ అవుతోంది. ఇది ప్రథమార్థంలో రాహు నియంత్రణ అవుతున్నాడు, ద్వితీయార్థంలో అష్టమ శని నియంత్రణ అవుతుంది. ఇది వీళ్ళకు చాలా చెప్పుకోదగ్గ విషయం. కానీ ద్వితీయార్థంలో రాహువుని శనిని 2 ప్రథమార్థ ద్వితీయార్థాలు గురువు కంట్రోల్ చేయడమే చాలా ప్రత్యేకమైనటువంటి గ్రహ సంపత్తి. వీళ్ళకు మోక్షస్థానంలోకి గురువు కేతు వస్తున్నారు కాబట్టి వీళ్ళు కూడా తీర్థయాత్రలు చేస్తే చాలా మంచిది. తీర్థయాత్రలు అంటే తీర్థంతో ఆ యాత్ర చెప్పారు. తీర్థం అంటే ఏమి? మన గుళ్ళో పోతే తీర్థం ఇస్తారు కదా. తీర్థయాత్రలు అంటే ఏమి? ఎన్నో ఆలయాల్లో వెళ్ళి తీర్థం తాగేది, ఎన్నో పోయేసి నదుల్లో మునగడము, పుణ్య నదీ స్నానాలు చేయడము, అవన్నీ కూడా జలమే కదా. అడంతా మునిగిలేసి అవి బాటల్లో తెచ్చుకుని అందరికి పంచడము, కడుపుకు తీసుకోవడము, ఇదే తీర్థయాత్రలు అంటారు. ఆలయ యాత్ర అని కూడా చెప్పరు. పలు రకాల తీర్థయాత్రలు చేసేదానికి. అది కూడా 12వ స్థానం జలస్థానమే, కర్కాటకం జలరాశి. అక్కడ గురువు వచ్చి పడుతున్నాడు. కాబట్టి పలు రకాల తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తే వీళ్ళకు విశేష రాజయోగము. కాబట్టి తీర్థయాత్రలు చేసే వాళ్ళకు బెడ్ కంఫర్ట్స్ కావాలని ఆలోచిస్తారా? దేవుడు భక్తి చింతన ఇది పెరిగిపోతుంది. కాబట్టి పుణ్యక్షేత్రాలు తిరిగి వస్తే మనకు అది జరుగుతాయి ఇది జరుగుతాయి ఉంటుంది. కాబట్టి కాస్త వైవాహిక జీవితంలో ఉన్నటువంటి దశలో ఉన్న వాళ్ళకు మాత్రం కొంచెం అన్కంఫర్ట్గా ఉంటుంది. అంతేగాని మిగిలిన వాళ్ళకు పెద్దవాళ్ళకంతా చాలా బాగుంటుంది. ముఖ్యంగా గురుగారు మరి మొదటి 6 నెలలు ఎలా ఉంటుందంటారు? మొదటి 6 నెలలు చెప్తున్నా కదా. మొదటి ప్రథమార్థంలో ఒక బెనిఫిట్ ఉంటే ఒక హెడ్ఏక్ ఉంది, ద్వితీయార్థంలో ఇంకో బెనిఫిట్ ఉంటే ఇంకో హెడ్ఏక్ ఉంది. ప్రథమార్థంలో గురువు లాభంలో ఉన్నాడు, మంచిదే. రాహుని చూస్తున్నాడు, సప్తమ రాహుని కంట్రోల్ చేశాడు. కానీ అష్టమ శనిని కంట్రోల్ చేయలేకపోతున్నాడు. ఆయన మళ్ళీ వ్యయంలోకి వచ్చి ఉచ్చస్థితి పట్టి అష్టమ శనిని కంట్రోల్ చేస్తున్నాడు, రాహుని కంట్రోల్ చేయలేకపోతున్నాడు. ఎందుకంటే ఆయన దృష్టి పడడం లేదు. ఒక ప్లస్ ఉంటే ఒక మైనస్ ఉంది. అదే రాహు డిసెంబర్లో 6వ ఇంటికి వచ్చినప్పటికీ రిలాక్స్ అయిపోతారు వీళ్ళు. జన్మంలో కేతు కూడా వెనక్కి వెళ్ళిపోతాడు. ఈ 4 గ్రహాలే చాలు మనము చెప్పేయచ్చు జీవితాన్ని. ఇప్పుడు కేతు కూడా మోక్షకారకుడు కాబట్టి ఏది నాకు వద్దంటాడు. ఆయన బెడ్రూమ్లోకి పోతే ఏమవుతుంది? అట్లాగే ఉంటుంది. అంటే భక్తి జ్ఞాన వైరాగ్యాలు పెడతాయి. కాబట్టి దాన్ని ఇంకొక డిస్టర్బెన్స్గా తీసుకోకుండా సమన్వయం చేసుకుని ముందుకెళ్ళగలిగితే మంచిది. వీళ్ళకు కులదేవత ఆరాధన ఎంత ఎక్కువ చేస్తే సింహరాశులు అంత సూపర్. సింహరాశి వాళ్ళు కంపల్సరీ చేయాలి. ఎందుకంటే కాలపురుషుడికి 5వ స్థానము సింహము, సింహానికి 5వ స్థానము ధనస్సు, ధనస్సుకు అధిపతి గురువు, దేవగురువు. కాబట్టి కులదేవత ఆరాధన వీళ్ళు రాశి ఫలాలు మాస ఫలితాలు జాతకాలకు పక్కన పెట్టి ఎప్పుడు ఇంటి దేవుని ఆరాధిస్తూ ఉంటే ఇంకా వీళ్ళకి కాని పని అంటూ లేదు. కులదేవత తెలియని వాళ్లకు శంగాలి అనే ఒక కర్ర ఉంది, శంగాలి కర్ర అంటారు. ఆ శంగాలి కర్ర కులదేవతగా భావించి ఆరాధించుకోవచ్చు ఎవరైనా సరే. అది ఒక రూల్ కర్రలాగా వస్తుంది, రెడ్ బ్లాక్ మిక్సింగ్లో ఉంటుంది. మా దగ్గర దొరుకుతుంది. మా వాళ్ళకి ఫోన్ చేస్తే వివరాలు రేటు ఆ సైజెస్ చెప్తారు. అది చాలా ఇంపార్టెంట్. సింహరాశి వాళ్ళు జీవిత పర్యంతము కులదేవతారాధన పితృదేవతారాధన చేయాలి. పితృదేవతని 4 ఫాదర్స్ ఈ 2 చేస్తూ ఉంటే ఎంత వ్యతిరేక పరిస్థితులు అయినా సరే కంట్రోల్ అయిపోతాయి. ఆ తర్వాతనే ఇతరత్ర. కాబట్టి ఇది చేసుకోవాలి వీళ్ళు. గురుగారు మరి ముఖ్యంగా చూసుకుంటే ఈ సంవత్సరం విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు? అదే విద్యార్థులు అంటే ఈ రాశి వాళ్ళ ధీమా ఎక్కువ ఉంటుంది. నాకు అన్నీ వస్తాయి అన్నీ జరుగుతాయని ధీమా దెబ్బతీస్తుందని చెప్తున్నాను మామూలు జనరల్గా. కాబట్టి ఇక్కడ వచ్చేకాడికి విద్యాస్థానాధిపతి బుధుడిని యాక్టివేట్ వీళ్ళు బాగానే చదువుతారు. వీళ్ళకి ద్వితీయాధిపతి బుధుడిని బలపరిస్తే సింహరాశి వాళ్ళకి ఇంకేం అవసరం లేదు. ఒక కులదేవత పితృదేవతలు ఎలాగైతే పట్టుకోవాలో బుధుడిని గట్టిగా పట్టుకోవాలి వీళ్ళు. అదే బుధగ్రహానికి సంబంధించినటువంటి పరిహారాలు ఎక్కువ చేసుకోవాలి. దాన్ని చేసుకుంటా ఉంటే లైఫ్ అంతా సెట్ అయిపోతుంది. ఎందుకంటే ద్వితీయాధిపతి క్యాష్కి సంబంధించిన వాడు, లాభాధిపతి బుధుడు అయినాడు. కాబట్టి ఇప్పుడు గెజిటెడ్ ఆఫీసర్సు అంటే గ్రీనింగ్ సైన్ హోల్డర్స్, బుధుడు అంటే గ్రీన్, ఎక్కువగా ఈ రాశిలో పుడతారు, సింహరాశిలో పుడతారు.
అదేవిధంగా గొప్ప గొప్ప ఆడిటర్స్, అంటే కొన్ని వేల కోట్ల కంపెనీలకు ఆడిటర్స్ ఉంటారు. అదొక పెద్ద పద్మవ్యూహంలాగా ఉంటాయి వాళ్ళ ఆదాయాలు, వ్యయాలు, ఖర్చులంతా. దాన్ని ఛేదించగలిగే ఏకైక డాక్టర్ ఆడిటరే. మనకి ఎట్లయితే అనారోగ్యం చేస్తే డాక్టర్ మెడిసిన్ ఇస్తాడో, కంపెనీలకు కంపెనీ లెక్కలు, జమా ఖర్చులు అన్ని చూసేటువంటి చిట్టాలని చూడగలిగేది ఒక ఆడిటరే. ఆడిటర్ చాలా టాలెంటెడ్గా ఉన్నాడు. ఈ సింహరాశి వాళ్ళు ఎవరైనా ఆడిటర్ ఉంటే లక్షల కోట్ల కంపెనీలకు కూడా ఆడిటింగ్ చేసేస్తారు. ఆడిటింగ్ తేడాలు లేకుండా చూస్తారు. కాబట్టి వీళ్ళు సిఏ చదవడం కానీ, తత్సంబంధమైన విద్యలు, మేధావితనానికి సంబంధించినటువంటి కూడా బాగా చదవచ్చు, వీళ్ళు వస్తాయి కూడా. కాబట్టి బుధకారకత్వం గట్టిగా పట్టుకోవాలి. బుధకారకత్వం అంటే ఏముంది? సరస్వతి దేవారాధన, మహావిష్ణు ఆలయానికి ఎక్కువ వెళ్ళడము, బుధుడికి అధిష్టాన దేవత మహావిష్ణువే, ఎక్కువ వెళ్ళడము, గ్రీన్ కలర్ ఎక్కువగా లైక్ చేయడము. గ్రీన్ కలర్ అని చెప్పాను కదా, పాకిస్తాన్ పచ్చని లైక్ చేయకూడదు. దాంట్లో ఎన్నో గ్రీన్లు ఉన్నాయి, లేత పచ్చ, ముదురు పచ్చ ఇట్లా ఉన్నాయి. మంచి గ్రీన్ కలరు ఫాలో కావచ్చు. గ్రీన్ కలర్ కట్ షీప్ వాడచ్చు, గ్రీన్ కలర్ దువ్వెన వాడచ్చు, గ్రీన్ మిక్సింగ్ డ్రెస్సులు వాడచ్చు, పెసరట్టు ఎక్కువ తినచ్చు, బెండకాయలు ఎక్కువ తినచ్చు. ఇవంతా బుధుడు యొక్క కారకత్వాలు. మధుర మీనాక్షి అమ్మవారి ఆలయాన్ని ఎక్కువ దర్శించవచ్చు. మధిష్టాన దేవత మధుర మీనాక్షి అమ్మవారు గ్రీన్ కలర్గా ఉంటుంది పూర్తిగా. ఇవన్నీ సింహరాశి వాళ్ళకి చాలా చాలా మంచిది. ఇలా చేస్తూ రావడంలో విద్యలో మంచి స్థాయికి వెళ్ళిపోతారు. విద్య వచ్చిందంటే ఇంక జీవితం సెట్ అయిపోయినట్టు. గురుగారు, మరి ముఖ్యంగా ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందంటారు వీరికి? ఆరోగ్యం వీళ్ళకి బాగానే ఉంటుంది. ఎందుకంటే ఆరోగ్యం భాస్కరాది చేత్ అన్నారు. మన ఆరోగ్యానికి భాస్కరుడు అంటే సూర్యుడే కారకుడు. ఆ రాశిలోనే పుట్టారు కాబట్టి వీళ్ళకు డిఫరెంట్ రెసిస్టెన్స్ పవర్ ఉంటుంది. మంచి ఉంటాయి కదా, విటమిన్ కే బాగుంటుంది వీళ్ళకు, విటమిన్ డి బాగుంటుంది. డి విటమిన్ సూర్యుడి నుంచి వచ్చేది. అంటే మనకి ఇప్పుడు ఎక్కడ బ్లడ్ కట్ అయింది అనుకో, కట్ అయితే వెంటనే బ్లడ్ వచ్చింది అనుకోండి, వాళ్ళకు రెసిస్టెన్స్ పవర్ కొంత తక్కువే. ఈ స్కిన్కి బ్లడ్కి మధ్యలో ఒక తెల్లటి లేయరు, ఒక చీక్లెట్ లాగా కొంచెం బయట వచ్చింది అనుకోండి, అది ఒక డిఫరెంట్ కే విటమిన్ అది అంటారు. అది ఉంటే చాలా స్ట్రెంగ్త్ వాళ్ళకు ఉన్నట్లు లెక్క. అది వీళ్ళకు ఉంటుంది సింహరాశి వాళ్ళకు. సింహం అంటే బలమైనదని అర్థం. జంతువుల్లోకి బలమైనది, తెలివైనది, మంచి క్యారెక్టర్ ఉండేదని అర్థం. అది తిని కొన్ని జంతువులకు వదులుతుంది. ఇంకొక జంతువు వేటాడిందని అది తినదు, సింహం తినదు. అంటే ఎంగిలి ఫుడ్ అప్పుడు ఎప్పుడు తిందది. దొరకపోతే కూడా, ఒక వేట దొరకపోతే కూడా, ఇంకొక జంతువు వేటాడిని దొరికితే కూడా తను తినదు, తనకు దొరికితేనే తింటుంది. తను తింటేనే అది ఆ క్వాలిటీ. అట్లే ఎన్నో సింహాలు అంతరించిపోతున్నాయి. ఫుడ్ దొరకని సందర్భాలు, కరువు కాటకాలు ఉన్నప్పుడు ఫుడ్ వేట ఆడితే కూడా జంతువులు దొరకకుండా వేటలు కూడా అంతరించిపోతున్నాయి. సావనస్ వస్తుంది కానీ ఎంగిలి తినదు. ఏ జంతువు దొరికినా ఫస్ట్ పంజాతో కుడివైపునే కొడుతుంది. కుడివైపునే ప్రతి సృష్టిలో ప్రతి జీవికి కుడివైపున ఎక్కువ బలం ఉంటుంది. అప్పుడు కుడివైపునే కొడుతుందంటే దాని బలాన్ని ఒక దెబ్బతో హరించేసి, దాని లాజిక్ చూడండి. మిగిలిన జంతువులు ఎటు బట్టి అటు కొడుతూ ఉంటాయి. ఇది రైట్ సైడే కొడుతుందంటే రైట్ సైడే దీనికి ఫస్ట్ బలం తగ్గించాలి. అంత అద్భుతమైనటువంటి జంతువు సింహము. కాబట్టి దాని సాక్షాత్తు ఆదిపరాశక్తి వాహనంగా తీసుకున్నది. ఒక్కొక్కరు ఒక్కో వాహనం తీసుకున్నారు. కాబట్టి అంత గొప్ప రాశి ఇది. వీళ్ళు పొగడ్తలకు పడిపోకూడదు. ఈ సంవత్సరం వీళ్ళకు ఒక ప్రత్యేకమైనటువంటి బెనిఫిట్ గురువు వల్ల. ప్రథమార్థంలో ఒక బెనిఫిట్, ద్వితీయార్థంలో ఒక బెనిఫిట్ ఉంది. కాబట్టి కులదేవతారాధన, పితృదేవతారాధన కంపల్సరీ చేసుకోవాలి. మహావిష్ణు ఆరాధన, రెండవ స్థానం బుధుడు అధిపతి కాబట్టి బుధవారం రోజు వెళ్ళడం వల్ల మంచిది. గురుగారు, ముఖ్యంగా కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు? కుటుంబ వాతావరణం ప్రతి బుధవారము మహావిష్ణు ఆరాధన, విష్ణు సహస్రనామాలు, వెంకటేశ్వర సుప్రభాతం లాంటివి వింటూ రావడం వల్ల కుటుంబ వాతావరణంలో కలతలు ఉన్నా కానీ అందరిని అర్థం చేసుకునే శక్తి వస్తుంది. ఖచ్చితంగా వస్తుంది. ఆరోగ్యం వీళ్ళకి జనరల్గానే బాగుంటుంది. గృహయోగం, వాహన యోగం ఉందంటారా మరి ఈ సంవత్సరంలో? ఉన్నాయి. కుజుడు కూడా వీళ్ళకు అనుకూలంగానే ఉన్నాడు. కుజగ్రహం అంటే భూకారకుడు. ఇప్పుడు కుజుడు అంటే కమాండరు, అంటే ఆర్మీ చీఫ్. ఈ గ్రహానికి రాష్ట్రాధిపతి ఎవరు? సూర్యుడు. సూర్యుడు అంటే ఎవరు? ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకి ఆర్మీ చీఫ్కి ఎప్పుడు డైలీ మాట్లాడుకుంటారు వాళ్ళు. ఆయన పక్కనే ఉంటాడు, ఎప్పుడు ప్రైమ్ మినిస్టర్ సెక్యూరిటీ చూస్తూనే ఉంటాడు ఎక్కడ పోయినా కానీ. అంటే కుజుడు, రవి మిత్రగ్రహాలు. కాబట్టి వీళ్ళకు భూయోగము, వాహన యోగము, గృహయోగం బాగానే ఉన్నాయి ఈ సంవత్సరం. ఇబ్బంది ఏం లేదు. గురుగారు, ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజులలో దూర ప్రయాణాలు చేయాలంటే భయపడుతున్నారు. మరి ఈ సింహరాశి వారు ఈ సంవత్సరంలో దూర ప్రయాణాలు చేయొచ్చు అంటారా? తీర్థయాత్రలు చేయొచ్చు. తీర్థయాత్రలు బాగా పనిచేస్తాయి, బాగా మంచి ఫలితాన్ని ఇస్తాయి. దానికోసం తీర్థయాత్రల కోసం పెట్టిన ఖర్చు కూడా
వీళ్ళకి మళ్ళీ ఇంకొక రూపంలో దేవుడు ఇస్తాడు. వీళ్ళకు తీర్థయాత్ర చేసే కొద్దికి మనీ వస్తూ ఉంటుంది వీళ్ళకు. ప్లస్ దుష్కర్మ నశిస్తుంది, డబ్బులు వస్తుంది. ఎందుకంటే ధనకారకుడు వ్యయ స్థానంలో మోక్ష స్థితి పొందాడు కాబట్టి ఎక్కువ తీర్థయాత్రలు చేయడము. తీర్థయాత్రలు మేము చేయలేమండి, మీరు చెప్పేస్తే మేము ఎక్కడికి పోవడం డబ్బులు అనుకుంటే మీకు దగ్గరలో ఉంటున్న ఆలయాలు సందర్శిస్తూ ఉండొచ్చు, పోయి రాగలిగినటువంటి ఆలయాలను సందర్శిస్తూ ఉండొచ్చు. కులదేవతారాధన ఖచ్చితంగా చేయాలి. విదేశీ యోగం ఉందంటారా మరి? విదేశీ యోగాలు ఉన్నాయండి. వీళ్ళు ఏదైనా దేవతారాధన చేస్తే, ఇప్పుడు విదేశీ యోగము వీళ్ళకి కావాలనుకుంటే ఏదైనా దేవతారాధన చేస్తే ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఎందుకంటే గురువు అక్కడ ఉన్నాడు కాబట్టి, గురువు దైవ గురువు కాబట్టి వీళ్ళు ఏదైనా మొక్కోవాలి. నాకు వీసా వస్తే నేను ఈ ఆలయానికి ఇచ్చేస్తాను, నాకు ఫారెన్లో జాబ్ వచ్చిందంటే నేను ఇది చేస్తాను మొక్కోవాలి. ఆ ఫండ్ మళ్ళీ ఆలయానికి ఇవ్వాలి. ఎందుకంటే గురువు ధనకారకుడు కాబట్టి, మోక్ష స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి, ఈ రాశికి పంచమాధిపతి కాబట్టి, పంచమాధిపతి వ్యయంలో ఉంటే వ్యయ స్థానంలో గురువు పనిచేయడం చెప్తారు అందరూ, కానీ అక్కడ పనిచేయాలంటే ఏం చేయాలి నేను చెప్తున్నాను. మోక్ష స్థానం కాబట్టి దేవతారాధన చేస్తే అతను రిజల్ట్ ఇస్తాడు. మరి రైతులకు ఎలా ఉందంటారు? రైతులు బాగానే ఉందండి. ఎందుకంటే ఇక్కడికి ప్రథమార్థంలో కన్నా ద్వితీయార్థంలో బాగుంటుంది. సెకండ్ హాఫ్. ద్వితీయార్థంలో ఎందుకు బాగుంటుందంటే జలరాశిలోకి వచ్చి గురువు ఉచ్చస్థితి పొంది అష్టమంలో ఉన్నటువంటి శనేశ్వరుని, ఆయన కూడా జలరాశిలో ఉన్నాడు, చూస్తాడు కాబట్టి ఆటోమేటిక్ బాగుంటుంది. అంటే ద్వితీయార్థంలో మంచి ఫలితాలు వీళ్ళు సాధించవచ్చు. గురుగారు, మరి మొత్తం ఇది సంవత్సరం అంతా వీళ్ళకి ఇంకా బాగుండాలంటే ఏ దైవాన్ని పూజించమంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? కులదేవతారాధన, విష్ణు ఆరాధన, పితృ ఆరాధన, ఇదే చాలు. ఇది చేస్తామంటే ఈ సంవత్సరం అంతా బాగుంటుంది. గురుగారు, మొత్తం మీద ఈ సంవత్సరం అంతా సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు.